యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బంగ్లాదేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ఇది జరగబోయే ప్రవచనం. ప్రియమైన ప్రజలారా, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఎందుకు దేవుడు బంగ్లాదేశానికి దేవుని తీర్పు ఎందుకు వచ్చింది? దేవుడు ఎందుకు ఆ దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు? దేవుడు ఎందుకు ఆ దేశాన్ని నాశనం చేసి నేలమట్టం చేయాలనుకుంటున్నాడు అని నేను ఈ దేశం కోసము కొద్దిగా ధ్యానించడం జరిగింది. ఎందుకంటే మరి ఈ బంగ్లాదేశము ఇది 14 నెంబర్లో ఉంది. ఈ తీర్పు సందేశానికి 14 నెంబర్లో బంగ్లాదేశం వచ్చిందండి. మరి దాన్ని బట్టి కూడా మరి దేవుడు ఎందుకు మరి బంగ్లాదేశాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడు, కారణం ఏమిటి అని చూస్తే, ఇక్కడ బంగ్లాదేశం అంటే సూరత్కి ఆటంకుల దేశం అండి. అంటే నో చర్చి, అంటే దేవుని మందిరము, అసలు దేవుని చర్చిలే లేవు, 0% అనమాట. అంటే 0 ఇక్కడ 0 చూపిస్తుందండి బంగ్లాదేశం. అంటే ఇక్కడ ఎంతమంది హిందూ మతస్థులు, అక్కడ హిందువులు ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఇస్లాం మరి ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఇంకేమైనా వేరు మతస్థులు ఉన్నారా అని నేను గూగుల్ ఓపెన్ చేసి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో గూగుల్ ఓపెన్ చేసి చూస్తే బంగ్లాదేశంలో కొన్ని విషయాలు, దేవునికి వ్యతిరేకమైన కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను ప్రవక్తగా. ఎందుకు ఆ విషయాలు నేను తెలుసుకున్నానంటే అది నా ధర్మం. ఎందుకంటే దేవుడు మరి బంగ్లాదేశానికి తీర్పు సందేశం పంపించమన్నాడు కాబట్టి నేను తీర్పు సందేశం పంపిస్తున్నాను. ఎందుకే ఈ తీర్పు సందేశము మరి బంగ్లాదేశానికి దేవుడు నాశనం చేయబోతున్నాడు. తీర్పు అంటే ప్రతి ఒక్కటి కూడా 100 దేశాలకి నేను తీర్పు సందేశం పంపించినప్పుడు కూడా దేవుడే తీర్పు తీర్చును అంటే అర్థం ఏమిటంటే ఆ దేశాన్ని దేవుడు అంతం చేసిన అర్థం. అంటే ఆ దేశాన్ని దేవుడు నాశనం చేస్తాడు, లేకపోతే నేలమట్టం చేయొచ్చు, లేకపోతే నాశనం చేయొచ్చు, లేకపోతే కలుగు తెప్పించవచ్చు, లేకపోతే భూకంపం ఏదో ఒకటి ఆ దేశం మీదకి వస్తుందని నేను దేవుని ప్రవక్తగా నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తున్నాను. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి. ఈ వీడియో చాలా జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా ఆలకించమని దేవుని పేరిట మనం చేస్తున్నాను. చూడండి ప్రియమైన ప్రజలారా, ఇక్కడ ఏమిటున్నదంటే నాకు ఫైలు 10 సంవత్సరాల కిందట ఈ ఫైల్ దొరికింది. కంట్రీస్ అనమాట. అంటే నేను ఈరోజు తారీఖు ఎంత? ఈరోజు తారీఖు 7వ తారీఖు అండి. 7వ తారీఖు ఫస్ట్ ఆదివారం. ఈరోజు 7వ తారీఖు 2025 సంవత్సరం 12వ నెల. అంటే ఈరోజు నేను మరి సాయంత్రకాలంలో మరి కొన్ని విషయాలు కొన్ని విషయాలు దేశం కోసం తెలుసుకున్నా. ఎందుకు తెలుసుకున్నాను? కారణం ఏమిటంటే కంట్రీస్, టోటల్ కంట్రీస్ అని మరి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత, టైపింగ్ చేసిన తర్వాత టోటల్ కంట్రీ ఎన్ని దేశాలు ఉన్నాయంటే 195 దేశాలు ఉన్నాయండి. ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలు ఉన్నాయి. ఈ 195 దేశాల్లోన దేవుడు ఏం చెప్పాడంటే, నాకు యెహోవా దేవుడు ఆయన ఆత్మ ప్రేరేపణ ఏం జరిగిందంటే 100 దేశాలకు మాత్రమే తీర్పు సందేశాలు వెళ్తున్నాయండి. ఇంకా ఖాళీ 95 దేశాలకు మాత్రం తీర్పు సందేశం వెళ్ళడం లేదు. అంటే చాలామంది అనుకోవచ్చు, మరి చాలామంది టీవీ 9 యాంకర్స్ కానీ, లేకపోతే ఎన్టీవీ యాంకర్స్ కానీ, చాలామంది యాంకర్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రపంచం అంతమైపోతుంది, ప్రపంచం బూడిదైపోతుంది, ప్రపంచం ఏదో అయిపోతుంది అంటున్నారు. కానీ అది ఒట్టు మాటలే. ఎందుకంటే దేవుడు ఆయన వాక్కు ప్రకారముగా, దేవుడు నా నోటు వాక్కుతో మరి ప్రపంచ దేశాల మీదకి ఎన్ని దేశాల మీదకి తీర్పు సందేశాలు అంటే ఓన్లీ 100 దేశాలకు మాత్రమే. అంటే ఇంకా 95 దేశాలకి దేవుడు తీర్పు సందేశం రాదండి. అది కొద్ది టైం పడుతుంది. అంటే ఈ 95 దేశాలు ఏ దేశాలు అయి ఉంటాయి అంటే దేవుని ప్రేమించిన దేశాలా, లేకపోతే దేవునికి మరి వ్యతిరేకమైన దేశాలు, అవి కూడా వ్యతిరేకమైన దేశాలు ఉన్నాయా? నేను తర్వాత ఆ చాప్టర్ గురించి నేను మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు దేవుడు తెలియపరిచిన విషయాలు ఏంటంటే మరి ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలండి. ఒక సమయంలో నేను దేశాల కోసం తెలుసుకోవాలని గూగుల్ ఓపెన్ చేస్తే 200 దేశాలు వచ్చాయండి. మరి 5 దేశాలు ఎక్కడ పోయినాయో తెలవట్లేదు నాకు. అంటే 195 దేశాల్లోన మరి ఆల్రెడీ ఒక 5 దేశాలు ఎక్కడ పోయినాయో నాకు తెలవట్లేదు. అంటే నాకు 200 దేశాలు ఒకసారి చూస్తే 230 దేశాలు ఇలాగ నాకు కౌంటర్లు వచ్చినాయి. ఇవి గూగుల్లో కొడితే
కానీ ఈరోజు నేను గూగుల్ కొట్టి చూస్తే 195 దేశాలు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయండి. ఈ 195 దేశాల్లోన 100 అంటే 100 దేశాలు మాత్రమే నా దేవుడిని యెహోవా తీర్పు సందేశాలు పంపించమని ఆయన ప్రవక్తగా నాకు అధికారం ఇచ్చాడు. చూడండి ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా ఈ వీడియోలోని అసలు బంగ్లాదేశానికి దేవుడు ఎందుకు తీర్పు సందేశం పంపించమన్నాడు, అసలు బంగ్లాదేశం అసలు ఆ దేశం ఏ పరిస్థితిలో ఉంది, లేకపోతే ఆ దేశం కోసం దేవుడు ఎందుకు ఇలాంటి తీర్పు సందేశాలు పంపించడం అని అర్థం ఏంటంటే, ఇక్కడ బంగ్లాదేశంలోన మరి ఇక్కడ చూసినట్లయితే 90% ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏముంది, బంగ్లాదేశంలో ఏముంది, స్థానము మధ్యాసియా, జనసంఖ్య 16 కోట్ల మంది ఉన్నారండి. జనసంఖ్య 16 కోట్ల మంది ఉన్నారు. ఈ 16 కోట్లలోన మరి 90% ఇస్లాం మసతులు ఉన్నారు, మరి 9% మాత్రమే హిందువులు ఉన్నారు, మరి అతి తక్కువ ఇతర మతస్థులు ఉన్నారు, కానీ నో క్రిస్టియన్, 0 క్రిస్టియన్. అంటే ఈ గూగుల్లో చూస్తే ఈ గూగుల్లోన బంగ్లాదేశంలోని ఏముంది, భయంకరమైన తుఫాన్లు వస్తున్నాయని, భయంకరమైన తుఫాన్లు అప్పుడప్పుడు వస్తాయని, లేదా భూకంపాలు వస్తాయి, ఏవేవో చెప్పుకుంటూ వచ్చినారు గూగుల్లో కొంతమంది బ్రదర్స్. కాబట్టి మరి తుఫాను వల్లే బంగ్లాదేశం నాశనం అవుతుందని నేను నాశనం అవుతుందా అని నాకు ఆలోచన తడుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ 90% ఇస్లాం మసతులు ఉన్నారు, మరి 9% హిందువులు ఉన్నారు, మరి తక్కువ శాతము ఇతర మతస్థులు ఉన్నారు, కానీ నో క్రిస్టియన్. అంటే దేనికి సూరత్కి ఆటంకల దేశమే మరి బంగ్లాదేశ్. కానీ 4వ పాయింట్కి వస్తే ఇక్కడ జరుగుతుంది భయంకరమైన పాపం పనులు చేస్తున్నారండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే 18 సంవత్సరాల పిల్లలనట పెద్దవాళ్ళకి ఇచ్చట పెళ్లి చేస్తున్నారండి. ఇక్కడ ఒక ఆశ్రమం అనమాట, ఇది ఒక ఆశ్రమం అండి. వీళ్ళు అంటే 18 సంవత్సరాల లోపల పిల్లలకి పెళ్లి చేశాట, పెద్దవాళ్ళకి పెద్దోళ్ళ చేత పెళ్లి చేపిస్తున్నారట. అంటే దీనికి కారణం ఏంటి, డబ్బు కోసం ఇక్కడ జరుగుతుందండి. నెక్స్ట్ 16 కోట్ల మంది ఉన్నారు, కానీ అందులోట ఎక్కువ శాతం పాపం పనులు జరుగుతాయని నేను బంగ్లాదేశంలోన నేను గూగుల్లో ద్వారా తెలుసుకున్నాను. కానీ ఇక్కడ ఏం జరిగింది, బంగ్లాదేశం దేవునికి శత్రువైన దేశం అండి. ఇక్కడ 8వ పాయింట్లు ఏముందంటే బంగ్లాదేశం దేవునికి శత్రువైన దేశము. 7వ పాయింట్ బంగ్లాదేశంలో ఉన్న ప్రజలు 16 కోట్లు. మరి 6వ పాయింట్కి వస్తే డబ్బు కోసమే ఈ బంగ్లాదేశంలో పాపం పనులు చేస్తున్నారని. 5వ పాయింట్కి వస్తే మరి పెద్దవాళ్ళకి చిన్నపిల్లల నుంచి పెళ్లి చేస్తున్నారండి. మరి 4వ పాయింట్కి వస్తే 18 సంవత్సరాల లోపల పిల్లలు కూడా పెళ్లిళ్ళు చేస్తున్నారని. మరి 3వ పాయింట్కి వస్తే ఎక్కువ శాతము మరి ఇది దేవునికి శత్రువైన దేశంగా ఉన్నదని దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తున్నాను. అందుకే దేవుని తీర్పు ఆ దేశానికి వచ్చిందని నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తున్నాను. ఎందుకంటే ఇది తొందరలోనే జరుగుతుంది, ఆ బంగ్లాదేశం తొందరలోనే నాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా దేవుని పేరిట చెప్తున్నాను. ఎందుకంటే ఇది యెహోవా పంపించను ఈ తీర్పు సందేశాలు, నేను కాదు, నా సొంత మాటలు కాదు. నేను మొన్నటి కాలంలో శ్రీలంకకి తుఫాను పంపిస్తున్న మూమెంట్లో నేను లేటుగా వీడియో పెట్టాను కాబట్టి దేవుడు ముందుగానే పంపించాడు తుఫాను. అది నా తప్పు కాదు, అంతే, అది నా తప్పు, సారీ, అది నా తప్పు, దేవుని తప్పు కాదు. నేను రోడ్డుగా మాట్లాడాను కదా, సారీ, ఎందుకంటే అది నా తప్పు, దేవుని తప్పు కాదు. ఎందుకంటే నేను గునియా దేశానికి తీర్పు సందేశం పంపించి ఒక 5 రోజులు లేట్ చేసినందున దేవుడు ఏం చేశాడు, ముందుగానే శ్రీలంకకి పంపించాడు తీర్పు. అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు తుఫాను వచ్చేసింది, మరి శ్రీలంకకి కొంతమంది జనాలు చచ్చిపోయారని కాదు, ఇంకా అసలైన పండుగ ఉంది. ఇది ఓన్లీ హెచ్చరిక మాత్రమే. ఏ దేశాల మీదకి తీర్పు సందేశం పంపిస్తున్న హెచ్చరికలు పంపిస్తున్నాడు దేవుడు, ఇది ఓన్లీ హెచ్చరిక మాత్రం, ఒట్టు ఉదాహరణ మాత్రమే ఉన్నది, ఉదాహరణ అంటారు దీన్ని. ఇంకా అసలైన పండుగ ఉంది. ఓకేనా, ఇది అసలైన పండుగ ఉన్నాయి. ఈ 90 దేశాల మీదకి దేవుడు హెచ్చరికలు పంపిస్తున్నాడు. కారణం ఏంటంటే ఇకనైనా మారండరా, ఇకనైనా నేను నిజమైన దేవుడు అని తెలుసుకుంటారా బాబు అని ఓన్లీ హెచ్చరికలు మాత్రమే చేస్తున్నాడు దేవుడు. ఇంకా అసలైన పండుగ అంటే ఏంటంటే దేశాలే దేవుడు కుప్పకూల్చే రోజులు వస్తాయి. అర్థమవుతుంది కదా ప్రియమైన ప్రజలారా, ఓకేనా. ఎందుకంటే ఇది నా ఇష్టం కాదు, ఇది దేవుని చిత్తం. కాబట్టి ఆయన ఏం చెప్పమంటే అదే నేను చెప్తాను. ఎందుకంటే ఏ దేశం మీద నాకు పగలేదండి, ఏ దేశం మీద పగలేదు, ఏ దేశం మీద నాకు కుట్ర లేదు, ఏ దేశం మీద నాకు కోపం లేదు. దేవుని చిత్తము, ఆయన ఏం చెప్తే అది నెరవేర్చలేదు, నా ధర్మం. ఆయన ప్రవక్తను ప్రపంచానికి ప్రవక్తగా నిలబెట్టుకున్నాడు దేవుడు. కాబట్టి ఏ దేశం మీద నాకు కోపం లేదు, ఏ దేశం మీద నాకు శాపం లేదు. నేను ఏ దేశం మీద శాపం కోరే అవకాశాలు కూడా లేవు. కానీ దేవుడే ఆయన ప్రవక్తగా నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన ఏది చెప్తే అది చెప్పాలి.
ఇప్పుడు తల్లిదండ్రులు, ఇప్పుడు తండ్రి కొడుకులు ఉన్నారు. ఇప్పుడు కొడుకు మరి తండ్రి చెప్తే కొడుకు వింటాడా, కొడుకు చెప్తే తండ్రి వింటాడా? మీరు అర్థం చేసుకోవాలి. అంటే తండ్రి చెప్తే కొడుకు విన్నాడు కంపల్సరిగా. అతని లైఫ్ కోసం చెప్తాడు, నాయన మంచి జాబ్ చేసుకోరా, లేకపోతే మంచి షాప్ పెట్టుకోరా, లేకపోతే మంచి బిజినెస్ చేయరని తండ్రి కొడుకు చెప్తాడు. కొడుకు తండ్రి చెప్తాడా? అది ఎక్కడ జరుగుతుందా? ఎందుకంటే తండ్రి జ్ఞానవంతుడు కాబట్టి, కొడుకు అజ్ఞానంగా ఉంటాడు కాబట్టి, అందుకే తండ్రి కొడుకు చెప్తాడు. అలాగే దేవాది దేవుడు అని యెహోవా, ఆయన పరిశుద్ధాత్మ జ్ఞానవంతుడు, యెహో దేవుడు యేసయ్య. కానీ నేను ప్రవక్తను మాత్రమే. ఆయనకు అసిస్టెంట్, గాడ్స్ పర్ఫెక్ట్ అంటే ఆయనకు అసిస్టెంట్నే, నేనేం దేవుడు కాదు. ఆయన డ్యూటీ చేస్తున్నాను, నేను కూడా డ్యూటీకారునే. వింటున్నారా ప్రజలారా? అందుకే మరి దేవుడు తీర్పు సందేశాలు పంపించాలా. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఏ దేశం మీద నాకు శాపం లేదు, ఏ దేశం మీద నేను శాపం కోరట్లేదు, ఏ దేశం మీద నేను కోపం పడట్లేదు. ఎందుకంటే దేవుడు ఏది బయలుపడుతున్నాడో అదే నేను చెప్తున్నాను. ఎందుకంటే అది కూడా నాకు తెలపైనప్పుడు కూడా దేవుడు గూగుల్లో తెలియపరచమన్నాడు. గూగుల్లో చూసి దేశాల మీదకి తీర్పు సందేశాలు పంపించు, ఏ దేశాలు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి, వాళ్ళు ఏ పనులు చేస్తున్నారు, ఆ పనులు ప్రపంచానికి తెలియపరచు అని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇదంతా నేను కదా బయలుపరిచేది, నా సొంత జ్ఞానం కాదు, ఇది పరిశుద్ధాత్మ జ్ఞానం. ప్రియమైన ప్రజల చాలా జాగ్రత్తగా అర్థమైంది కదా. అంటే ఈ దేశంలోన 18 సంవత్సరాల లోపల పిల్లల్ని పెద్దోళ్ళకి ఇచ్చాడు పెళ్లి చేస్తున్నారట. అది ఎంత పాపం చేస్తున్నారో చూడండి. నెక్స్ట్ టార్గెట్లు చూస్తే ఈ జనం మరి ఇక్కడ 90% మాట ఇస్లాం మసతులు ఉన్నారట, 9% మాత్రమే హిందువులు అటు ఉన్నారట, తక్కువ శాతము మరి ఇతర మతస్థులు ఉన్నారు. నో 0% క్రైస్తవులు. అంటే ఇది సువార్తకి ఆటంకల దేశం కాబట్టి దేవుడు అది తొందరలోనే బంగ్లాదేశాన్ని నాశనం చేయాలని ఆయన డిసైడ్ అయిపోయాడు. అర్థమవుతుంది కదా. ఎందుకంటే దేవుడు ఏది చెప్తే అదే నేను చెప్పాలి, అది నా ధర్మం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలు ఉన్నాయి. మరి దేవుడు 100 దేశాల మీదకే దేవుడు తీర్పు తీస్తున్నాడు. ఇంకా 95 దేశాలు ఉన్నాయంటే ఆ 90 దేశాలను అక్కడక్కడ ఏ దేశాలు ఉంటాయి ఆ దేశాలు కూడా నేను లిస్ట్ తీస్తాను బయటికి. దేవుని దగ్గర నేను ధ్యానం చేస్తాను ఆయన ప్రవక్తగా. ఓకేనా? ఎందుకంటే ఈ చాలామంది ఏమంటున్నారంటే ప్రపంచం అంతమైపోద్ది. కాదు, ప్రపంచం అంతం కాదు, కానీ కొన్ని దేశాలు అంతమవుతాయి. చాలామంది అంటున్నారు కదా, TV9 చాలామంది ఏం చెప్తున్నారంటే ప్రపంచం అంతమైపోతుంది, ప్రపంచము ఇంకా ఏది ఎవరు మిగలరు, మనుషులందరూ అంతమైపోతారు అంటున్నారు. కానీ అది చాలా తప్పు ప్రచారం. ఏంటి, ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే అంతమవుతాయి. ఇది యెహోవా వాక్కు. కాబట్టి చాలా జాగ్రత్తగా నేను అడుగుతున్నాను. దేవుని తర్వాత మరొకసారి పేరాపంతో దేవుడిచ్చిన పేరాపంతో చెప్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న భయంకర పాపం జరుగుతుంది కాబట్టి, డబ్బు మీద పిచ్చోళ్ళది కాబట్టి వీళ్ళకి, తర్వాత అసలు నో క్రిస్టియన్ 0% కింద వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి అందుకే దేవుని తీర్పు ఆ దేశం మీదకి వచ్చింది. మరొక వీడియో మరొక దేశం తీర్పు సందేశం కోసం కలుసుకుందాం. అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ఇప్పటికైనా ప్రార్థన చేసుకోండి, బలపడండి, మీ ప్రాణాలు మీరు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ప్రార్థన చేసుకొని మీ పాప పశ్చాత్తాపం ఒప్పుకోండి. పాపం చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పశ్చాత్తాపం పడండి. ఎందుకంటే ప్రాణం ఎప్పుడు పోద్దో మీకే తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్త. ఎందుకంటే దేవుని దగ్గర 5 తెగుళ్ళు ఉన్నాయి. ఒకటి భూకంపము, 2వది యుద్ధములు, 3వది గాలి తుఫాన్లతో భూకంపం వస్తుంది. ఓకేనా? చూడండి, 5 తెగుళ్ళు దేవుని దగ్గర ఉన్నాయి. ఏ తెగులుకి మీరు దొరికిపోయారా మీరు అవుట్ ఆఫ్ ఇంకా డెత్తే. ఓకేనా? 1 యుద్ధములు, 2వది ఉష్ణోగ్రత, 3వది గాలి తుఫాన్లు, 4వది తెగుళ్ళు, 5వది యుద్ధములు. ఓకేనా? చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. ఇంకా సమయం ఏం లేదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఎప్పుడో ఉన్నదిలే, ఎప్పుడో తీర్పులు వస్తాయని అనుకుంటున్నారు. ఇప్పుడు తీర్పులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను 100 దేశాలకు పంపించినంటున్నా దేవుడు ఒక్కొక్క దేశాన్ని అంతం చేసుకుంటూ వచ్చేస్తాడు. ఇంకా 95 దేశాలు మాత్రమే మిగులుతాయి. అంటే ఈ దేశాలు అంతం చేసుకుంటూ వస్తాడు. 100 దేశాలని దేవుడు అంతం చేస్తాడు. ఆ దేశాలకి దేవుడు పేరు పెడతాడు. ఇప్పుడు ఉన్నది కదా బంగ్లాదేశం, ఈ బంగ్లాదేశం ఉండదు, దేవుని పేరు వస్తుంది అనమాట. అలాగా 100 దేశాలకి 100 పేర్లు మారుతాయి. కాబట్టి అందరికీ యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాం దేవుని ప్రవక్తగా.